గ్రామంలో ఈ భూసేకరణకు సంబంధించి పబ్లిక్ హియరింగ్ మామనూరు ఎయిర్పోర్టుకు భూసేకరణ జరగడంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ గాడిపల్లి గ్రామంలో 12 ఇండ్లు భూసేకరణ మామనూరు ఎయిర్పోర్ట్ భూసేకరణలో ఇండ్లను అక్వైర్ చేయడం అనేది జరుగుతున్నది. 20 ఫ్యామిలీస్ని గుర్తించడం జరిగింది. సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా 20 కుటుంబాలు నిరాశ్రయులు అవుతున్నట్టుగా మా సర్వే ద్వారా తెలిసింది. మరి చట్ట ప్రకారంగా ఈరోజు పబ్లిక్ హియరింగ్ అనేది నిర్వహించడం జరిగింది. పబ్లిక్ హియరింగ్లో భాగంగా ఈ ఇండ్లను కోల్పోతున్న ఎవరైతే కుటుంబాలు ఉన్నారో వారికి భూసేకరణ చట్టం 2013 షెడ్యూల్ 2 ప్రకారంగా ఏదైతే R&R బెనిఫిట్స్ వస్తాయో వారికి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా భూసేకరణ చట్టం అమెండ్మెంట్ యాక్ట్ 2016 ప్రకారంగా ఏదైతే కాన్సెంట్ అవార్డుకు వస్తే ఏ రకమైన R&R బెనిఫిట్స్ ఇస్తామనేది కూడా తెలియజేయడం జరిగింది. వారు ఆలోచించుకొని ముందుకు వస్తే దాని ప్రకారంగా కాన్సెంట్ అవార్డా జనరల్ అవార్డుకు అంటే 2013 చట్టం ప్రకారంగా వారికి బెనిఫిట్స్ ఇవ్వడమా అనేది నిర్ణయం చేయబడుతుంది. ఇప్పుడు చట్ట ప్రకారంగా ఏదైతే ఉన్నదో వారికి తెలియజేయడం జరిగింది. ఈ R&R స్కీము అప్రూవ్ అయిన తర్వాత ఇది కమిషనర్ R&R గారికి పంపించడం జరుగుతుంది. తర్వాత దాని ప్రకారంగా ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవార్డుతో పాటుగా ఈ బెనిఫిట్స్ కూడా ఇండ్లను కోల్పోతున్న వాళ్లకు అందజేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వ్యవసాయ భూములు కావచ్చు, ఇల్లు కావచ్చు, రహదారులు కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు వరకు అంటే కంప్లీట్ చేయగలుగుతారు? అంటే వాళ్ళ బెనిఫిట్స్ కావచ్చు ఏది కానీ వ్యవసాయ భూములు అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ నెగోషియేషన్ కమిటీ ద్వారా రేటు నిర్ణయం కూడా జరిగింది. ఎవరైతే భూమిని కోల్పోతున్నవారో వాళ్ళందరూ వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కొంత అవార్డు కూడా పాస్ చేయడం జరుగుతుంది. ఈరోజు మామనూరు ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితుల సమావేశానికి గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ గారు విచ్చేసి ఈ యొక్క గ్రామంలో దాదాపు మరి 20 ఫ్యామిలీస్ ఇల్లు కోల్పోవడం జరుగుతుంది. వీరికి సంబంధించి ప్రభుత్వ పరంగా 5,40,000 స్థలానికి మిగతా 7 లక్షల పైచిలకు అంటే మొత్తంగా 11,60,000 వారు ఇవ్వడానికి అంగీకరించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గృహాలు కోల్పోయేటువంటి మేమందరం కూడా మేము ఒప్పుకోవడం లేదు. మాకు పక్కన ఉన్నటువంటి గ్రామం వసంతాపురం నుండి గాడపల్లి రహదారికి సంబంధించి అక్కడ ఒక ప్రైవేటు స్థలం తీసుకొని ఈ యొక్క గృహాలు కోల్పోయేటువంటి వారికి మీరు అక్కడ గృహాలు నిర్మాణం చేయండి తప్ప మాకు 5 లక్షలు వద్దు, 10 లక్షలు వద్దు అనేది ఇక్కడ అందరి డిమాండ్గా ఇక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము గతంలో కూడా గౌరవ కలెక్టర్ గారికి కూడా విన్నవించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ భూమి కోల్పోయేవారు, ఇండ్లు కోల్పోయేవారికి ఏదైనా ఎయిర్పోర్ట్ నిర్మాణం తర్వాత మాకు కాంట్రాక్ట్ బేసిక్లో మా అర్హతలను బట్టి, విద్యా అర్హతలను బట్టి అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలనే రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి జాయింట్ కలెక్టర్ గారు అది ఇప్పుడు ప్రొవిజన్లో లేదు, దానికి సంబంధించి మేము గవర్నమెంట్కు పంపుతాం కానీ టెక్స్టైల్ పార్కులో ఏదైనా అవకాశం ఉంటే చూస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ మేము కోల్పోయేటువంటి వారము ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి విషయంలో శ్మశాన వాటిగా కూడా మాకు పెద్ద సమస్యగా మారింది. ఒక ప్రహరీ గోడ మా ఊరుకు బారుగా ప్రహరీ గోడ కట్టిన తర్వాత మేము శ్మశాన వాటిగా పోవాలంటే ఇబ్బంది ఉన్నది. దానికి కూడా సర్వీస్ రోడ్ కావాలని ఒక డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగ అవకాశం ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ కోల్పోయేటువంటి వారికి పూర్తి స్థాయిలో మీరు స్థలం కేటాయించి ఇల్లు కట్టియాలా తప్ప మీరు మాకు డబ్బులు ఇస్తే మాకు మీరు ఇచ్చే 5,40,000కు మాకు ఒక 50 గజాలు స్థలం రాదనేది ఇక్కడ అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భం. కాబట్టి దీనిపై మళ్ళీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారు మీటింగ్ పెడతాం, మీరు మళ్ళీ రావాలని చెప్పడం జరిగింది. ఈ రోజు మాత్రము ఇక్కడ ఉన్నటువంటి మీ అందరం కూడా ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.